గాయ్స్, రండి మన ఇంటికి ఇల్లు ఆట ఆడుకుందాము. మీరందరూ మా ఇంటికి రండి, నేను మీ అందరికి డిన్నర్ ఇస్తాను. అవును, బయట కూడా ఎండ ఎక్కువగా ఉంది. మనం ఇంట్లోనే ఉందాం. మనం ఏదైనా ఇండోర్ గేమ్ ఆడుకుందాం. ఏంటి అనుమానమా? ఓకే. హలో హనీ. ముందు మీరు తలుపు కొట్టి లోపలికి రావాలి. బయటికి వెళ్ళండి. టక్ 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 టక్. అరే, డోర్ బెల్ ఉన్నప్పుడు మీరు ఎందుకని నాక్ చేస్తున్నారు? అవును కాదు, నేను ఆ విషయం మర్చిపోయాను. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. టింగ్ టాంగ్ కాదు, జీ జీ. మా ఇంట్లో ఈ కాలింగ్ బెల్లే మేము పెట్టుకున్నాము. ఓకే. జీ జీ. అరే రే, మీరెందుకు బెల్ల కొడుతున్నారు? తలుపు తీసే ఉంది కదా. ఎందుకు కొరికావు? నేను కాదు, నా పెట్ డాగే మిమ్మల్ని కొరికింది. ఇప్పుడు ఈ డాగి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇంటి సెక్యూరిటీ కోసం డాగిని పెట్టుకున్నాను. అరే దోమ, నీ బొగ్గ మీద దోమ ఉంది. అమ్మా, యా, కానీ దోమ కంటి కనిపించడం లేదే. మా కంటికి డాగి ఎలా కనిపించలేదో అలాగే నీ కంటికి దోమ కనిపించలేదు. నీ వీపు మీద కూడా దోమలున్నాయి. అరే, ఇక్కడ ఎక్కువ దోమలు ఉన్నాయి. అమ్మా, కొట్టకండి, వద్దు. ఒక నిమిషం ఉండండి, నేను బయటకు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని వస్తాను. అమ్మా. చూడడానికి ఆలినాలు అందమైన కాజా ఇలాగా, కానీ నేను చేసేవన్నీ అలాగా. ఆ తర్వాత నేను తింటాను తన్నులు. పప్పుతో తింటారు రైస్, ఆ తర్వాత రైస్ తింటారు థ్రైస్. హోంవర్క్ చేస్తే చాలా నైస్. భుజం కింద నడువు, నడువు కింద థైస్. కాస్త దగ్గరికి రండి గైస్, నేనెప్పుడు మీ మంచి గురించే ఆలోచిస్తూ ఉంటాను. మీరందరూ చాలా దిగులుగా ఉన్నారా ఏంటి? చంపేస్తావా నువ్వు? డైరెక్ట్ గా నీతో తలపడ్డానికి వస్తాను. ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ రాసుంటుంది బీవేర్ ఆఫ్ డాగ్స్. అలాగైతే డాగుని చూస్తేనే భయపడతారా ఏంటి? మనల్ని చూస్తే ఎవరు భయపడరా? అలాగైతే మనం అందరం పిరికి వాళ్ళమా? మనం ఈ సిటీలో ఉన్న అందరినీ బాగా ఇబ్బంది పెడదాం. అప్పుడే జనాలందరూ బీవేర్ ఆఫ్ డాగ్స్ కి బదులుగా బీవేర్ ఆఫ్ క్యాట్స్ అని పెడతారు. డాగ్స్ ని చేయాలి క్రిటిసైజ్. అందరూ వెళ్ళండి గైస్. ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వెళ్ళి మీ పనితనం చూపించండి. Beware of cat. అత్తయ్య యొక్క బర్త్ డేట్ 1922. ఇకపైనే మనం పెట్టబోతున్నాం అసలైన ఇబ్బంది. వేరే ఎక్కడికైనా వెళ్దాం గాయ్స్. అరే ఆగండి, పోస్ట్ మ్యాన్ గుమ్మం వరకే రావాలి, ఇంట్లోకి రాకూడదు. నేను పోస్ట్ మ్యాన్ ని కాదు, నేనే ఆలినాల్ అందమైన కాజా. నేను అన్నిటికీ రాజా. కర్ర అందరూ నన్ను పిలుస్తారు కాజా. ఏం పేరిది? తల లేకుండా తోక లేకుండాను. ఈ చోట్లో కూడా బివేర్ ఆఫ్ డాగా. ఇంకా తన పేరు క్యూట్ గా కూడా లేదు. అది విషయం ఏంటంటే, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్నతో ఏం పేరు పెట్టాలని అడిగారు. ఆయన నోట్లో ఉన్న పేరుని వెంటనే పెట్టేశారు.
సరే ఈ కర్ర అంటే ఏంటి? మిడిల్ నేమా లేదా సర్నేమా? పెద్దోడా మాట్లాడకుండా ఉండు. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మై డియర్ పిల్లి బ్రదర్స్, ఇటు కాస్త రండి. మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అన్ని చోట్ల మేము పెట్టబోయే ఇబ్బంది వల్ల అందరూ బివేర్ ఆఫ్ క్యాట్స్ అని రాయాలి. నువ్వు కూడా పిల్లివైనందువల్ల మాతో కలిసి సపోర్ట్ చేయి. And this is call for. కానీ ఇది చాలా దారుణమైన నిర్ణయం. నేను నీకు కంపెనీ ఇవ్వను. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. False. లూడోలో ఉండేది డైస్, నువ్వు అసలు వినలేదు నా అడ్వైస్. వీళ్ళింటిని నాశనం చేసేయండి గాయస్. అరే ఏంటిది? బివేర్ ఆఫ్ క్యాట్ అని రాసినా గానీ వీళ్ళు పిల్లులన్నిటినీ మార్చేస్తున్నారు. అంతేకాకుండా సిటీలో ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. మనం వీళ్ళని అడ్డుకోవాలి. పిల్లుల గౌరవాన్ని కాపాడడం కోసం నేను ఇప్పుడు నీతో పాటు ఉంటాను బన్నీ. నాతో ఎందుకు లేదు? నేను కూడా ఒక పిల్లే కదా. నిన్ను పిల్లని కంటే దద్దం అంటమే బెటర్. అందుకే జోర్దారు కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏంటి అనుమానమా? ఓ, ఓకే, నేను కూడా నీతో పాటే ఉన్నాను తమ్ముడు. వాళ్ళ అక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తమ్ముడు? ఐడియా. ఏమయ్యా ఆలినాలు, వస్తావా? బిర్యానీ తిందాం. నువ్వు సరిగ్గా చెప్పావు. ఆ డాగీ చిలుక అసలు నాకు నచ్చనే నచ్చలేదు. మీ డాగీ కొమ్ములు చాలా అసహ్యంగా ఉన్నాయి. కానీ డాగీకి కొమ్ములు ఉండవు కదా. బాగా ఆలోచించి చూడు. లేనప్పుడే ఇంత అసహ్యంగా ఉంటే మరది నిజంగా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందో. ఇప్పుడు మేము నీతో పాటు కలిసి ఇంకో దాన్ని అంతం చేయబోతున్నాం. నువ్వు ఏమంటున్నావు? అది మేము సిటీని అంతం చేస్తామని చెప్తున్నాము. అంతే కదా తమ్ముడు? ఆ, కాబట్టి మేమే ఒక గ్యాంగ్ గా మారాం. రండి, మిమ్మల్ని పరిచయం చేస్తాం. తను ఊగకపోయినా తన చర్మం ఊగుద్దంటారు. పిల్లులు పిల్లులతోనే కలవాలి. పదండి వెళ్దాం. ఎక్కడ మీ మిత్రులంతా? ఎక్కడా? మేము ఎక్కడున్నాం? మా అందరినీ చూస్తే జోకర్లా కనిపిస్తున్నావా ఏంటి? మీరు మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని మీరు ఏమీ చెయ్యలేరు. కన్నా, నువ్వు ఇంత హోంవర్క్ చేస్తున్నావే, ఎగ్జామ్ లో నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 1000 divided by 3 multiplied by 7 and 4 united by 10 divided by false. వీడి దగ్గర ప్రశ్న అడిగితే సమాధానం కూడా ప్రశ్నలా చెప్తున్నాడు. True. వీళ్ళని పట్టుకోండి. అరే నొప్పి 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 నొప్పి.
ఓరి దేవుడా కాకి ఈ రోజు ఏంటి నువ్వు కిందకి ఎగురుతున్నావు? అదే కదా వద్దంటుంది. నేను చెన్నై టూర్ కి వచ్చాను. This is called a problem. ఫ్రీజర్ లో పెడితే ఐస్, నన్ను వదలద్దు గాయ్స్. వదిలితే నా కళ్ళ నుండి వస్తుంది క్రైస్. చూసావా, నువ్వు ఎవరిని చూసి అసూయపడ్డావో తనే నేను ఇప్పుడు కాపాడాడు. నాకు అర్థమైంది. ఇక నుండి నేను డాగీస్ ని శత్రువులా చూడను, బెస్ట్ ఫ్రెండ్స్ లాగే చూస్తాను. అరే ఇన్స్పెక్టర్ పాండా, మీరు వచ్చేసారా? పోలీస్. అరే కామెడీ చేశాను. కామెడీ చేస్తే ఫ్రెండ్స్ అసలు విడిపోరట.